ఓం స్థిర సుఖమాసనం. ఏకాగ్రంగా ఉండండి. అత్యద్భుతమైనటువంటి ఈ మన్మనాభవ శ్లోకాన్ని ఈనాడు ప్రాక్టికల్ అప్లికేషన్ కోణంలో తెలుసుకుంటాం. అహమస్మి, 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 అహమస్మి. మన్మనాభవ మద్భక్తో మదియాజీ మాం నమస్కురు. మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. కర్మయోగ సారాంశము ఒక్క శ్లోకంలో గీత అందించినటువంటి అద్వితీయ సందేశం. 4 ప్రామాణిక సాంప్రదాయాలు, వేదాల నుండి వచ్చినటువంటి గురు పరంపరలో ఉన్నటువంటి పూర్వాచార్యులు వాళ్ళందరూ నిశ్చితంగా నిష్కర్షగా ఒకే విషయాన్ని తేల్చి చెప్పారు. సమస్త ప్రాణికోటికి వర్తించే నిత్య ఆధ్యాత్మిక సత్యాలను సాక్షాత్కరింపజేసుకోవాలంటే భగవద్గీత జ్ఞానం అత్యంత ఆవశ్యకము. ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక పునాది సాక్షాత్తు పరమాత్ముడు స్వయంగా పలికినటువంటి భగవద్గీత అనే దివ్య బోధన ద్వారా స్థిరపడనంత వరకు, అంటే భగవద్గీతను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని ఆచరించనంత వరకు, మరియు ఈ జ్ఞానం ఆ జీవి చేతనలో దృఢంగా నాటుకుపోనంత వరకు, నరనరాల్లో జీర్ణించుకుని తన ప్రవర్తనగా మారనంత వరకు సదరు వ్యక్తి మేధస్సులో లేక సంస్కృతి మరియు సాంకేతిక రంగాలలో ఎంత పురోగమించినట్టు కనిపించినా అతనికి ఆధ్యాత్మిక వాస్తవికతపై సంపూర్ణమైన సమగ్రమైనటువంటి అవగాహన ఉండదు. అట్టి మానవ జీవితము వ్యర్థము. పరమాత్మ భగవద్గీతలో 5 స్థాయిల ఉపదేశాలను అందించారు. మొదటి స్థాయి అందరి కోసం, సామాన్యులందరి కోసం, మందాధికారులకు ఉద్దేశించినటువంటి సామాన్య బోధనలు. ఆ తరువాత అత్యంత ఉత్కృష్టమైన రీతిలో ఆయన మరొక 4 అదనపు స్థాయి బోధనలను ఇచ్చారు. ఇవన్నీ స్టెప్ వైజ్, పడిపడిగా, అంటే మెట్లుగా, సోపాన క్రమంలో ఒకదానికంటే ఒకటి ఉత్కృష్టమైనదిగా ఉంటాయి. ఇందులో ప్రతి ఒక్కటి అంతకుముందు దానికంటే ఉన్నతమైనది. ఈ బోధనలు విస్తారమైనప్పటికీ కేవలం సారాంశాన్ని మాత్రమే వెల్లడిస్తూ ఈ శ్లోకంలో సంక్షిప్త రూపంలో వివరించబడ్డాయి. ఆ సారాంశం ఏమిటో మనం ఎలా అర్థం చేసుకోవాలో ఈ క్రింది ఉదాహరణ ద్వారా తెలుస్తుంది. ఒక ఆయన ఆవును పితకవలసి వచ్చింది, పాలు పితకాలి. మొదట చేసే పని ఏమిటి? దూడని తల్లి వద్దకు తీసుకురావడం. తరువాత ఆవు కొంచెం పాలు ఇస్తుంది. ఈ మొదటి పాలు భగవద్గీత యొక్క సామాన్య బోధనల వంటివి. ఆ తరువాత పాలు పితికే ఆయన పితకడం పూర్తి చేసి పాలను ఒక పాత్రలో పోస్తాడు. ఆ విధంగా భద్రపరిచినటువంటి పాలు భగవద్గీత యొక్క రహస్య బోధనలు. ఆ పాలను వేడి చేయగా పైన కొంత మీగడ, ఆ మీగడలో వెన్న ఉంటుంది. భగవద్గీత యొక్క మరింత రహస్యమైన బోధనలు ఆ మీగడ. ఒకవేళ మనం ఆ మీగడను తీసుకుని చిలికితే అది వెన్నగా మారుతుంది. ఈ వెన్న భగవద్గీత యొక్క అత్యంత రహస్యమైనటువంటి బోధన. అయినప్పటికీ మనం ఆ వెన్నను తీసుకుని సన్నని సెగపై మరిగిస్తే నెమ్మదిగా స్వచ్ఛమైన బంగారు వర్ణపు నెయ్యిగా మారుతుంది. నెయ్యి అనేది పాల యొక్క పరమావధి, సారాంశం. ఈ సారాంశం నుండి మనం మరింకేమీ తీయలేము. ఈ నెయ్యి భగవద్గీతలో అన్నిటికంటే పరమరహస్యమైన శ్లోకం వంటిది. కానీ మనము గుర్తుంచుకోవలసినటువంటి, గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే,
పాలను నేగా మార్చడానికి సామాన్యమైనటువంటి ప్రక్రియ కాదు. చాలా స్టెప్స్ ఉంటాయి. ఈ విధముగా మహోన్నతమైనటువంటి భగవద్గీతలోని మొత్తం 700 శ్లోకాల సారాంశాన్ని గ్రహించడానికి మనం మరియు సాక్షాత్కరింప చేసుకోవడానికి అవసరమైన అవగాహనను పొందడం కూడా ఒక సామాన్యమైన ప్రయత్నం కాదు. ఆ అంశాలను క్షుణ్ణంగా మథనం చేసి నెయ్యిని సంపాదించినట్టు అత్యంత సారభూతమైన ఈ శ్లోకాన్ని మనము అర్థం చేసుకోవాలి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. మన్మనాభవ మద్భక్తో మదియాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. కాబట్టి సామాన్య బోధనలు, రహస్య బోధనలు, మరింత రహస్యమైన బోధనలు, అత్యంత రహస్యమైన బోధనలు, చివరిగా అన్నిటికంటే పరమ రహస్యమైనటువంటి ఉపదేశాన్ని భగవద్గీత అంతటిలోనూ అత్యంత విశిష్టమైనటువంటి ఈ క్రింది శ్లోకాన్ని వెల్లడిస్తున్నారు. మన్మనాభవ మద్భక్తో భవ మదియాజీ భవ మాం నమస్కురు. ఆ భవ తెచ్చుకోవాలి అన్నిసార్లు. మాం ఏవ యష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. అన్వయము, పదాల అర్థం. మన్మనాభవ, నీ మనసును, హృదయాన్ని, జీవితాన్ని అంతా నాయందే లగ్నము చేయుము. మద్భక్త, నా భక్తుడవి కమ్ము. మద్యాజీ, నాకు సంబంధించినటువంటి పనులనే, యజ్ఞమునే, ఆరాధననే సమర్పించుము. మాం నమస్కురు, నాకు అహంకార రాహిత్యంగా వినమ్రంగా ప్రణామము చేయుము. ఏవా నిశ్చయముగా ఏష్యసి, నీవు వస్తావు. ఎక్కడికి? మాం, నా వద్దకు. సత్యం ప్రతిజానే, సత్య ప్రమాణంగా వాగ్దానం చేస్తున్నాను. తే, నీకు. ఎందుకు? మే, నీవు నాకు. ప్రియో అసి, అత్యంత ప్రియమైన వాడు అయి ఉన్నావు. మొదటిగా మన్మనా భవ, నీ మనస్సును నా యందు లగ్నం చేయనే సర్వోన్నతమైన ఆదేశాన్ని ఇచ్చారు. కానీ అది ఒకవేళ చేయలేకపోతే ప్రత్యామ్నాయంగా తరువాతి స్టెప్ అయినటువంటి మద్భక్త అనే సలహాని, ఒకవేళ అది కూడా సాధ్యం కాని వారికి మధ్యాజీ అనే సూచనను, కనీసం అది చేయలేకపోతే మాం నమస్కురు అనే తుది విన్నపాన్ని చేస్తున్నారు. ఈ ఆఖరి విన్నపం ప్రతి ఒక్కరికి సాధ్యపడుతుంది కదా, అవకాశం ఉంది కదా. ఎందుకంటే ఒకడు కనీశ్వరుని పరమేశ్వరులకు వినమ్రంగా ప్రమాణం చేయగలిగితే ఆ చిన్న భక్తి ప్రక్రియ వలన కలిగే ప్రభావం మిగిలిన 3 ఉపదేశాలు క్రమంగా వారిలో పాదుకొని వ్యక్తమవుతాయి. పరమాత్మునికి ప్రియమైన వారెవరు? ఈ ప్రశ్న ఎలా వేయాలి? పరమాత్మునికి ప్రియము కాని వారెవరు అని వేసుకోవాలి. భగవద్గీతను మననం చేసేవారు పరమాత్మకి అత్యంత ప్రియమైన వారని పరమాత్ముడే చెప్తున్నారు. ఎవరైతే తమ మేధస్సుతో భగవద్గీతను చింతిస్తారో వారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరియు వివేకాన్ని పొంది భగవద్ ఆరాధన యజ్ఞం ద్వారా భగవంతుని ఆరాధిస్తే, ఇప్పుడు ఈ పవిత్ర గ్రంథాన్ని మననం చేయడంలో నిమగ్నమైన మనం కూడా పరమాత్మకు అత్యంత ప్రియమైన వారమే. పరమాత్ముడు ఎంత కరుణామయుడు అంటే ఆయన భగవద్గీతలను మననం చేయడాన్ని కూడా ఒక ఆరాధనగా స్వీకరిస్తున్నారు. ఇప్పుడు మన్మనాభవ, భగవంతుని అందే మనస్సును లగ్నం చేయుము, అది ఇన్స్ట్రక్షన్. భవ, వద, పిబ అంటే ఇంపరేషన్ అనమాట. ఇట్ ఈస్ ఎ కమాండ్. మన్మనాభవ, మీ మనస్సు, హృదయము, శరీరము, జీవితము అంతా భగవంతునిలో నిమగ్నం చేయడం. ఇది ప్రపంచంలో సాధించడానికి సులభమైన విషయం కాదు. అంటే ఏదైనా ఒక పనిలో పూర్తిగా ఒక వ్యక్తి నిమగ్నం కావాలి, మునిగిపోవాలి అంటే ఇతర ఇంద్రియాలన్నీ కూడా ఆ పైననే కేంద్రీకృతమై ఉండాలి.
మనసు ఏకాగ్రత చెందాలి, అది నియంత్రణలో ఉండాలి. మనసు ఒక్కొక్కసారి ప్రశాంతంగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఆందోళనగా ఉంటుంది, ఒక్కోసారి ఇంద్రియ సుఖాలను కోరుకుంటుంది, ఒక్కొక్కసారి విశ్రాంతిని కోరుకుంటుంది, ఒక్కొక్కసారి దేహ ఆరోగ్యం గురించి చింతిస్తుంది, ఒక్కొక్కసారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది, ఒక్కొక్కసారి గతాన్ని తలుచుకొని రూమినేట్ చేస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ప్రేమైన వారి గురించి, ఒక్కొక్కసారి దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటాయి. ప్రతి చోట మానవుల సాధారణ స్థితి ఇదే. కానీ మనసును పూర్తిగా పరమాత్మునిపై నిలపడం అనేటటువంటిది అంత సులభమైన పని కాదు, అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి సాధన. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక పని చేయాలి అనుకోండి, కొంతమంది ఉంటారు ఆ పనే వాళ్ళు అయిపోతారు, తాదాత్మ్యం చెందుతారు, ఆ పని తప్ప వాళ్ళకి ఇంకేది అక్కర్లేదు. అది ఆ విధముగా మన్మనాభావాన్ని ఎవరైనా పని చేయగలిగితే ఆ పనిలో అత్యంత ఔన్నత్యాన్ని పొందుతారు అనడానికి ఏ విధమైన సంశయము లేదు. అలాగే మన్మనాభవ అనేటటువంటి భావంతో పరమాత్మనితో ఏకత్వాన్ని పొందడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, వాళ్ళు జ్ఞానులు. అటువంటి వారు పరమాత్మయే అయిపోతారు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఎప్పుడు సాధ్యమవుతుంది ఈ విధమైనటువంటి ఇన్వాల్వ్మెంట్, తాదాత్మ్యం ఎప్పుడు సాధ్యమవుతుంది? మొదట శ్రద్ధ, విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేనిదే ఏది సాధించలేము. మన ప్రతిరోజు విశ్వాసం మీదే నిలబడి ఉంది. పొద్దున్న మంచం దిగుతామనడానికి రేపు ఉంటాము అనేటటువంటి విశ్వాసమే, సూర్యుడు ఉదయిస్తాడనే విశ్వాసమే, పీల్చే గాలిలో ఆక్సిజన్ ఉంటుందనేది ఒక విశ్వాసమే, తాగే నీరు స్వచ్ఛంగా ఉంటుందనేటటువంటిది విశ్వాసమే, మన ప్రియమైన వారందరూ క్షేమంగా ఉన్నారన్నది విశ్వాసమే, భూమి నిరంతరం తిరుగుతుంది అనేది విశ్వాసమే. అంటే ఈ భరోసా, ఈ విశ్వాసం, ఈ శ్రద్ధ అనేది మనకు ఇంగ్రీడియంట్గా ఉండాలి. అలాగే మన్మనాభవ అంటే దేవుని యందు అత్యంత ముఖ్యమైనటువంటి విశ్వాసము, శ్రద్ధ, ఫెయిత్ అంటామే, అది ఉండాలి. అయినప్పటికీ మనసుని, హృదయాన్ని దేవునిలో లగ్నం చేసే స్థాయికి చేరుకోవడం కేవలం దృఢమైన విశ్వాసంతో సరిపోదు. ఆ విశ్వాసంతో పాటు రుచి ఉండాలి, అంటే అభిరుచి ఉండాలి, ప్రేరణ ఉండాలి. విశ్వాసము మరియు ప్రేరణ ఉన్నప్పటికీ దాంతో అటాచ్మెంట్, ఆసక్తి, శక్తి అంటే అటాచ్మెంట్, అటాచ్ విత్ ది గాడ్ అండ్ డిటాచ్ విత్ ది వరల్డ్. దేనితో అటాచ్మెంట్ ఉండాలో దాంతో ఉంచుకోవాలి, దేనితో ఉండకూడదో దాంతో తెగతెంపులు చేసుకోవాలి. ఆసక్తి లేక ఆధ్యాత్మిక అనుబంధం లేకపోతే సాధ్యపడదు. ఆ తర్వాతే మన మనసును లగ్నం చేయడం ప్రారంభిస్తాం. భావము లేదా భక్తి పారవశ్యంలో ఉన్న స్థితిలో మన హృదయాన్ని కూడా లగ్నం చేయవచ్చు. అది ప్రేమ లేక దివ్యమైన ఆధ్యాత్మిక ప్రేమ అనబడుతుంది. మన హృదయం శుద్ధి చేయబడినప్పుడు మాత్రమే దీనిని సాధించగలము. కానీ కేవలం శుద్ధి మాత్రమే సరిపోదు. ఆ శుద్ధ హృదయంతో పాటు ఒక ప్రత్యేకమైనది, అద్భుతమైనటువంటిది, విలువైనది చూడవాలి. అదే ప్రేమపూర్వకమైన దివ్యమైనటువంటి భక్తి. మన శుద్ధ హృదయంతో పాటు ప్రేమకు పూర్వకమైన భక్తి కూడా ఉంటే నిశ్చయంగా ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తాము. ఏమైంది? మన్మనాభవ అంటే నీవు చేసే ఏ పనిలోనైనా సరే పూర్తిగా తాదాత్మ్యాన్ని చెందు. 1 దానికి సంబంధించిన విశ్వాసము, 2 దానికి కావలసినటువంటి పూర్తి అభిరుచి, 3 దానికి కావలసినటువంటి ఆసక్తి, 4 ప్రేమపూర్వకమైనటువంటి భక్తి కూడా విషయం మీద ఉండాలి. కురుక్షేత్ర యుద్ధ రంగంలో అర్జునుడికి పరమాత్మ పరమోన్నతమైనటువంటి ఆదేశాలను ఇచ్చారు. యుద్ధానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ ప్రాథమిక ఉపదేశం పాటించడం అత్యంత ముఖ్యమైనది. చాలా కష్టం. ఆయనకు కష్టమైనట్లే ఇప్పుడు కూడా మనకు కష్టమే. ఎందుకు? మనం కూడా యుద్ధం చేస్తున్నాం. దేంతో చేస్తున్నాం? సొంత మనస్సు యొక్క ప్రవృత్తులతో యుద్ధం చేస్తున్నాం. స్వభావరీత్యా మనస్సు అంటే చంచలం. హి మనఃకృష్ణ, చంచలమైనది. అర్జునుడికి దివ్య రథానికి సారథిగా పరమాత్మ ఉన్నాడు. మనకి ఏదుంది సారథి?
ఒక ఏకైక బుద్ధిగారే ఉన్నారు. అర్జునుడికి అగ్నిదేవుడు ఇచ్చినటువంటి అజేయమైనటువంటి రథం ఉన్నది, ఎవరు నాశనం చేయలేరు. కానీ మనకు ముసలితనము, వ్యాధి, మరణానికి లోనయ్యే బలహీనమైన నశ్వరమైన మానవ శరీరం అనే రథం ఉన్నది. అర్జునుడి వద్ద శత్రువులను అణిచివేయడానికి పరాక్రమవంతమైన గాంధీవం అనే ధనుస్సు ఉన్నది. కానీ మన వద్ద కేవలం అనిశ్చితమైన సంకల్పం మాత్రమే ధనుస్సుగా ఉన్నది. అర్జునుడి వద్ద ఎప్పటికీ ఖాళీ అయినటువంటి అక్షయ తూణీరాలు ఉన్నాయి, కానీ మన వద్ద కేవలం అనంతమైన కోరికలు మాత్రమే ఉన్నాయి. అర్జునుడు అంతటి సహాయము మరియు సహకారాలు, దైవ సంపత్తి కలిగి ఉన్నప్పటికీ మన్మనాభవ అనే దానిలో చేరడానికి ఆదేశాన్ని పాటించడానికి వీలు పడలేదు. యుద్ధరంగంలో ఎంతోమంది శత్రువులతో యుద్ధం చేయబోతున్నానని అర్జునుడు పరమాత్ముడికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఒకవేళ నా శత్రువులను జయించడంలో మనసు లగ్నం చేయాల్సి వస్తే నా మనసు ఈ విధంగా నీ మీద లగ్నం ఎలా చేస్తాను? ఇది నాకు ఎలా సాధ్యమవుతుంది అన్నట్టుగా మొహం పెట్టాడు. అప్పుడు మనకు ఎదురుగా కూడా ఎంతోమంది శత్రువులు ఉన్నారు. ఎవరి శత్రువులు? ఎక్కువగా వారిలోనే మనం నిమగ్నమై ఉంటాము. అంతఃశత్రువులు మనస్సు, కళ్ళు, నాలుక, కడుపు, జ్ఞానేంద్రియాలు, జననేంద్రియాలు, కోరికలే మన శత్రువులు. కోరికలు ఎంత బలంగా విస్తృతంగా ఉన్నాయంటే మనం వాటన్నిటినీ పక్కన పెట్టండి, కనీసం ఒక్క కోరిక కూడా జయించలేకపోతున్నాం. భారతదేశంలోనే కాదు, అన్ని దేశాలలోనూ కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనేటటువంటి కోరికలు, వీటితో కూడినటువంటి కోరికలు మొండిగా నిలబడి ఉన్నాయి. వాటికి చాలా బలమైనటువంటివి, ఏమాత్రం దయ చూపవు. వాటిని అధిగమించడం కష్టం. ఏమైనప్పటికీ మన ఆధ్యాత్మిక జీవితంలో విజయం కోరుకుంటే మనం ఏదో విధంగా వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి. మన నియంత్రణలో లేని పరిస్థితుల వల్ల మన హృదయాన్ని పరమాత్మని యందు లగ్నం చేయలేకపోతే, దానికి శక్తుడు కాకపోతే తరువాతి ఉపదేశము మద్భక్త, నా భక్తుడవు కమ్ము. ఏ పనైనా అత్యంత సమర్థవంతంగా నెరవేరాలి అంటే మన్మనాభవ అనేటటువంటిది కావాలి. ఒక పిల్లవాడు ఉంటాడు, ఐఐటి సీట్ తెచ్చుకోవాలి, మెడిసిన్ సీట్ తెచ్చుకోవాలి, ఐఏఎస్ సీట్ తెచ్చుకోవాలి. మన్మనాభవ అయి చదివితేనే, ప్రయత్నం చేస్తేనే వస్తుంది. ఆషామాషిగా రావు అవన్నీ. అలాగే భగవంతుడు కూడా ఆషామాషిగా దొరకడు. నా భక్తుడవు కమ్ము మద్భక్త, పరమాత్మ ఎంతో కరుణామయుడై నా భక్తుడవు కమ్ము అని ఆదేశిస్తున్నాడు. అర్జునుడు దీని గురించి ఆలోచిస్తూ భక్తుడను అవుతానని చెప్పడం చాలా సులభం. కానీ నిజంగా భక్తి అంటే ఏమిటి? పరమాత్ముడు భక్తుడు కావాలంటే ముందస్తు అవసరం అవుతుంది. పరమాత్మను సేవకు నేరుగా సంబంధం లేని చిన్న భౌతిక కోరిక కూడా మనసులో ఉండకూడదు. అంటే సకల కామనలు ఇక్కడ కూడా త్యజించాల్సిన పని ఉంది. పరమాత్ముని పట్ల భక్తిని లేదా ప్రేమపూర్వక సేవను సాధించాలంటే హృదయంలో భౌతిక కోరికల ఆనవాలు కూడా ఉండకూడదు. లేకపోతే భక్తిని సాధించడం సాధ్యపడదు. ప్రేమపూర్వకమైన భక్తి కేవలం హృదయం నుండి వస్తుంది. ఒకవేళ మన హృదయాలపై విశ్లేషణాత్మకమైనటువంటి మనస్సు లేక తార్కికమైనటువంటి బుద్ధి ప్రభావం ఉంటే ప్రేమపూర్వకమైన భక్తినంతటిని ఇంకించేస్తుంది. ప్రయత్నాలు వృధా అవుతాయి. అంతేకాకుండా కర్మ లేకుండా ఎవరూ జీవించలేరు. ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాలి. వివిధ రకాల కర్మలు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఎన్నో పనులలో నిమగ్నమై ఉన్నప్పుడు కూడా మన భక్తిని కప్పివేస్తున్న ఈ అన్నింటినీ అంటుకొని ఉన్న ప్రతి చర్యలను మనము ఎలా తొలగించుకోగలం? మనం చేసే పనులని పరమేశ్వరుని అంతిమ సంతృప్తి కోసం చేసినప్పుడు, ఈశ్వర అర్పణ బుద్ధితో చేసినప్పుడు, ఈశ్వర ప్రసాద బుద్ధితో చేసినప్పుడు మన చర్యలు మన భక్తిని అన్నిటికీ కప్పివేయవు. వాస్తవానికి పరమాత్ముడే అందరికీ పరమేశ్వరుడని అన్ని వేదాంతాలు, గ్రంథాలు ధృవీకరిస్తున్నాయి. ప్రామాణికమైన వేద గ్రంథాలలో మనకు ఇటువంటి శ్లోకాలు కోకోలలుగా కనిపిస్తాయి. శ్రీమద్భాగవతం 1వ స్కంధం 3వ అధ్యాయంలో శ్లోకంలో అవతారాలనే భగవంతుని అంశాలు లేక అంశాలు ఇవి సర్వమానవ కోటిని రక్షించడానికి వివిధ విశ్వాసాలలో కనిపిస్తాయి. కానీ పరమాత్ముడే అసలైన పరమేశ్వరుడు, అన్నిటికీ మూలం, అందరికీ మూలం అంటోంది ఆ శ్లోకం.
పరమాత్ముడే సర్వోన్నతమైన మరియు సంపూర్ణమైన నియంత్రణ అధికారి, ఈశుడు, విభుడు. ఆయన రూపం అమరత్వం, సర్వజ్ఞత, ఆయనతో కూడిన ఆనందం. ఆయన ఆయన ఆది లేనివాడు, అందరికీ మూల పురుషుడు, సమస్త కారణాలకు కారణం మరియు వేదాలకు మూలం. బ్రహ్మ సంహిత 5వ అధ్యాయం 1వ శ్లోకం. మనం ఎల్లప్పుడూ పరమాత్మని మనసులో గుర్తుంచుకుంటూ చేసే ప్రతి పనిని పరమాత్మ కోసమే చేస్తూ, పరమాత్ముడు మద్భక్త అన్నప్పుడు దాని సంపూర్ణ అర్థం ఇదే. భక్తి సేవ కోసం జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు ఆ ప్రక్రియ ద్వారానే భక్తిగా మారుతుంది. భక్తి సేవ కోసం కర్మను లేదా పనులను ఉపయోగించినప్పుడు ఆ ప్రక్రియ ద్వారా చాలా రహస్యమైనటువంటి సమాచారం. ఒకరు అదే పనిని అదే పరిస్థితిలో చేస్తారు, కానీ ఉద్దేశం వేరుగా ఉంటుంది. ఆ మోటివ్ని బట్టి ఆ పని యొక్క నాణ్యత కూడా మారుతుంది. భక్తి మోటివ్గా ఉన్నటువంటి పని దాని నాణ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. భక్తి లేని పని నాణ్యత చాలా తక్కువగా ఉంటుంది. పరమాత్మ పట్ల భక్తి కోసం నవవిధ భక్తులు అంటూ వేదవ్యాస మహామునియే మనకు 9 రకాల భక్తులను బోధించి ఉన్నారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. పోతన గారు కూడా అద్భుతమైన పద్యాన్ని ఈ నవవిధ భక్తి మార్గాల గురించి వ్రాసి ఉన్నారు. శ్రవణం అంటే పరమాత్ముని గురించి నిరంతరం వినడం, కీర్తనం పరమాత్ముని కీర్తించడం, స్మరణం పరమాత్ముని స్మరించుకోవడం, పాదసేవనం భగవంతుని పాదాల చెంత సేవ చేయడం, అర్చనం పరమాత్ముని ఆరాధించడం, వందనం పరమాత్మునికి ప్రార్థన చేయడం, దాస్యం పరమాత్మునికి సేవకుడుగా మారడం, సఖ్యం భగవంతుని ప్రియమిత్రునిగా చూసుకోవడం, ఆత్మనివేదనం పూర్తిగా శరణాగతి చెందడం. ఈ 9 రకాల భక్తులలో ఏది ఒకటైనా లేక అనేకమైన వాటి ద్వారా సేవించి అత్యున్నతమైనటువంటి భక్తిని ఏర్పరచుకోవాలి. పరమాత్మనిలో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవడం మనకు ఈ విధముగా అవకాశం కల్పిస్తుంది. జీవితంలో భక్తిని పొందడం చాలా కష్టం. ఎందుకంటే గత జన్మలో కొంత సుకృతం చేయనిదే గత జన్మలో చేసిన ఆధ్యాత్మిక కార్యాల వలన కలిగే పుణ్యం ఈ జన్మలో ప్రేమపూర్వకమైన భక్తి స్థాయిని చేరుకోవడం సాధ్యపడుతుంది. మనం చూస్తున్నాము కదా, అన్నమాచార్య, పురంధరదాసు, త్యాగయ్య, సమర్థ రామదాసు, సదాశివ బ్రహ్మేంద్రులు వీళ్ళందరూ భక్తి ద్వారానే జ్ఞానాన్ని సంపాదించారు. వైధ భక్తి అంటే విధిగా నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించు చేసేటటువంటి భక్తి. ఇప్పుడు చెప్పినటువంటి మహానుభావులు ఆ వైధ భక్తిని పాటించారు. రాగానురాగ భక్తి, హృదయం నుంచి వచ్చే సహజమైన ప్రేమపూర్వకమైన భక్తి. గోపికలు దీనికి మనకు ఉదాహరణ. ఈ 2 విధాలుగా భక్తి పనిచేస్తుంది. పరమాత్మమైన ప్రేమపూర్వకమైన రాగానురాగ భక్తిని పెంచుకున్నా, లేక వైధభక్తి విధిపూర్వకంగా కార్యక్రమాలను భక్తితో నిర్వర్తిస్తూ చేస్తున్నా పరమాత్మకు దగ్గరవడం ఖాయం. రాగానురాగ భక్తిలో నిమగ్నమైన వారి విధంగా పరమాత్మనితో శాశ్వతంగా కలిసిపోవాలనే ఏకైక కోరికతో ఒక ఇష్టమైనటువంటి భర్త పట్ల భార్య ఏ విధముగా ప్రేమానురాగాలతో ఉంటుందో పరమాత్ముడే మనకు భర్త, మనందరము ఆయనకు ఇష్టమైనటువంటి ప్రియమైన భార్యలము అనే భావంతో చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా పరమేశ్వరుని గురించి వినడము, కీర్తించడము వ్యక్తమవుతుంది. మనం చేసే భక్తిపై మరియు మన భక్తికి మూలమైన పరమాత్మపై మనకు దృఢమైన విశ్వాసము, సంపూర్ణమైన అనుబంధము ఉండాలి. మన ప్రేరణ ఒక స్థాయికి చేరుకున్నప్పుడు అది ఈ రెండింటిలోనూ పరిపక్వం చెందుతుంది. మన హృదయంలో ఎప్పటికీ దారి తప్పదు. దీనినే డివోషన్ అంటారు. ఫస్ట్ వన్ ఏమిటి? కంప్లీట్లీ అబ్జార్బ్ ఇన్ దట్ అండ్ బికమ్ దట్. దట్ ఈస్ ది మన్మనాభవ. సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ బీ డివోటెడ్ టు ద వర్క్. అంటే నువ్వు ఏ పని తీసుకున్నా దానికి డివోషన్, భక్తితో కానీ చేయగలిగితే అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ 2వ ఉపదేశం కూడా సాధ్యపడని వాళ్ళకు మధ్యాజీ, నన్ను ఆరాధించు. ఇది కొంచెం సులభము అంటున్నారు, కానీ మధ్యాజీ అంటే ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నా ఆ డెడికేషన్ అనేటటువంటిది చూపించు. కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దాంట్లోనేమో ఒక అంకిత భావం చూపించు. ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అంటే కర్మాన్ని పాటిస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి అహంకారం ఉండకుండా
అదే విధముగానేమో నేనే చేస్తున్నాను అన్నటువంటి భావన లేకుండా కర్తృత్వ భోక్తృత్వ భావాలను త్యజించి పరమాత్మ నాకు ఇది ప్రసాదించాడు, పరమాత్మకే ఈ ఫలితాలు చెందుతాయి, ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర సమర్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి, ఈశ్వర ప్రణిధానం, ప్రతి పనిలోనూ ఈశ్వరుని ప్రమేయం లేనిది ఏది జరగదు అని తెలుసుకుని డెడికేటెడ్గా పనిని చేయడాన్నే మదియాజీ, నన్ను ఆరాధించు అనేటటువంటిది. ఇంకా ఆఖరికి ఇది కూడా చేయలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్లకు మాం నమస్కురు, నాకు ప్రణామము చేయుము, నాకు నమస్కరించు. నమస్కారం అంటే ఏదో విశాటంగా చేతులు రెండు ఇలా పెట్టి నమస్కారం సార్ అన్నట్టు, గుడ్ మార్నింగ్ సార్ అని ఎడం చేత్తనో కుడి చేత్తనో తల మీద ముట్టుకున్నట్టు కాదండి. నమస్కారం అంటే పూర్తి వినమ్రభావము, నిమ్నభావము, సరెండర్ అనేటటువంటిది నమస్కారంలో ఉంటుంది. ఏ అహంకారం లేకుండా ప్రణామం చేయాలి. నేను భావం ఎంత తగ్గితే అంత చక్కని నమస్కారం చేయగలుగుతాం. ఈ భౌతిక శరీరంతో మనకు ఉన్నటువంటి తప్పుడు అవగాహన, తప్పుడు గుర్తింపు ఉందే, అది నేను అనేటటువంటి ఈ శరీర తదాత్మ్యము, దానిని వదులుకోవడమే నమస్కరించుకోవడము. నిత్య ఆధ్యాత్మిక జీవులము అనే అవగాహనతో పరమాత్మనికి వినమ్రంగా ప్రణామం చేయడమే అహంకార రాహిత్యం అంటారు. అనన్య శరణాగతితో మనల్ని మనం పరమాత్మకి సమర్పించుకోవడము. పరమాత్ముడు మాం నమస్కురు అని కోరడంలో ఉన్న అసలైన అర్థం ఇదే. ఈ చివరి విన్నపాన్ని తాను నెరవేర్చగలనని ప్రతి వారికి నమ్మకం కుదిరితే దీనిని మొదలు పెడితే, అంటే ఏంటనమాట, రివర్ యువర్ వర్క్, దట్ ఈస్ ద మాం నమస్కురు. సో ద starting point, you should have very good reverence to the work you do. The next one is be dedicated to the work. Next one is be devoted to the work. And finally become that work. Mam namaskuru, revere your work. Whatever work you give, there are two things: liking what you do and doing what you like. Everyone cannot have a work that he likes, but once a task is taken up, you should love to do it. Loving what you do, doing what you love. Between them, you should always be with a reverence to the work that we do. That is the first step. The second step would be, of course, be dedicated to the work at any cost, and don't be carried away by the obstacles that you get. That is the second level. Third level is be devoted to the work. Become a bhakta of that work. So that bhakti can be prema purita raganuraga bhakti, లేక విధి విహితమైనటువంటి భక్తి, ఏదైనా కావచ్చు. ఇంకా హైయెస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మన్మనాభవ, ఆ వర్కే నువ్వు అయిపో. ఈ విధంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ని జీవితంలో వేర్వేరు రంగాలలో ఉన్నతిని సాధించుకోవడానికి వాడుకోవచ్చు, లేక ఆధ్యాత్మిక రంగంలో పరమాత్మను పొందడానికి కూడా వాడుకోవచ్చు. ఈ 4 ఉపదేశాలు సామరస్యంగా ఒకటయ్యాయి. భగవద్గీత యొక్క పరమరహస్యం అత్యంత నిగూఢమైన నిధి, పరమగోహ్యమైన ఉపదేశం. ఎవరైనా హృదయపూర్వకంగా యథార్థంగా ఈ ఒక్క శ్లోకంలోని ఉపదేశాలను విశ్వాసంతో, ప్రేమతో, వినమ్రతో పరమాత్మనికి పూర్తిగా శరణాగతి చేసి నవవిధ భక్తులలో ఏదైనా ఒక దానిని పట్టుకుని అనుసరిస్తే పరమాత్మ కరుణతో వారు నిశ్చయంగా భౌతిక ప్రపంచంలోని జనన మరణాల అపార సముద్రాన్ని దాటి ఆధ్యాత్మిక లోకాలలో పరమాత్మని సాంగత్యంలో నిత్యమైన స్వచ్ఛమైనటువంటి మోక్షాన్ని పొందగలుగుతారు. పైన పేర్కొన్న ముఖ్య సూత్రాలను మన దైనందిక భౌతిక కార్యకలాపాలకు, మన ప్రయత్నాలలో విజయం సాధించడానికి కూడా వర్తింపజేసుకోవచ్చు. ఇప్పుడు పై 4 రకాల విధానాల కంటే మెరుగైన విజయ సూత్రము, ది సక్సెస్ ప్రిన్సిపల్ మరొకటి ఏదీ ఉండదు. తాము చేపట్టిన పనుల్లో పూర్తిగా నిమగ్నమయ్యేవారే అత్యున్నత శ్రేణికి చెందినటువంటి వ్యక్తులు. తదుపరి శ్రేణి వ్యక్తులు సంపూర్ణ భక్తి కలిగినటువంటి వారు. ఆ తదుపరి శ్రేణిలో పనులు ఆరాధనగాను బాధ్యతగాను భావించి చేసేవారు ఉంటారు. చివరి శ్రేణిలో తమ పనిలో రాణించాలనే నిరంతరం తపన కలిగిన వారు, దానికి రివరెన్స్ కలిగిన వాళ్ళు ఉంటారు. అంటే నీ మనస్సు నాపై నిలుపుము, నా భక్తుడు కమ్ము, నా కోసం అన్ని పనులు చేయుము, నన్ను నమస్కరించుము అంటూ చెప్పబడినటువంటి మానవాళి ప్రపంచాన్ని జయించడానికి అవసరమైన లోతైన రహస్యం
ఇది కాదా మన ఐన్స్టైన్లు, మన అరిస్టాటిల్స్, మన వేదవ్యాసులు, మన శంకరాచార్యులు, మన సుశ్రుతులు, మన అలెగ్జాండర్లు మరియు హిమాలయాల వంటి విజయాలను సాధించిన ఇతర మహానుభావులందరూ ఈ సందేశాలను పూర్తిగా వంట పట్టించుకొని తమ తమ రంగాలలో నిమగ్నమైన వారే కానీ వారెవరూ కాదు. ఇది రాబోయే తరాలకు కాంతి మార్గంగా నిలుస్తుంది. మన ఆధ్యాత్మిక విజయగాథ అది ఎంత చిన్నదైనా సరే మనం రాసుకోవడానికి ప్రయత్నిద్దాం. తత్వమసి, ఆ పరమసత్యం నీవే. అహమస్మి, 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 అహమస్మి. స్వస్తి.